హైదరాబాద్ లో విభిన్న రూపాల్లో వినాయకులు కొలువుతీరారు. పాతబస్తీ గోషమహల్లో ఆపరేషన్ సింధూర్ థీమ్తో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు భక్తులు. బ్రహ్మోస్ క్షిపణిపై లంబోదరుడు ఉన్నట్లు ఉన్న విగ్రహం చూడముచ్చటగా ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశ సైనికులు చూపించిన ధైర్య సాహసాలకు ప్రతీకగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మూషికం రథ సారథిగా ఉన్న బ్రహ్మోస్ క్షిపణిపై ఏకదంతుడి మండపంలో ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం పాతబస్తీ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వీధిన వినాయకుడు కొలువుదీరారు. హైదరాబాద్లో గల్లీ గల్లీలో గణేష్ మండపాలు ఏర్పాటు చేసేసి పూజలు చేస్తున్నారు భక్తులు. ఇప్పుడు మనము గోషమహల్లో ఉన్నాం. హిందీ కాలనీలో ఉన్నటువంటి ఒక భక్తులని తెలుసుకుందాం. ఇక్కడ చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో బ్రహ్మోస్ ఈ విధంగా వెళ్తున్నట్టు గణేష్ మహారాజ్ పైన ఏర్పాటు చేసేసి విధంగా చూడొచ్చు. ఇక్కడ ఎలుక డ్రైవ్ చేస్తున్నట్టు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఏంటి ఈ థీమ్ ఏంటి అనేది తెలుసుకుందాం. అంటే ఈ థీమ్ ఏంటి, దీనికి సంబంధించి చెప్పండి. మొన్న రీసెంట్లీ సార్ మన ఇండియాలో ఆపరేషన్ ది సింధూర్ అని ఒక అయింది. ఆ కాన్సెప్ట్లో మనం చేసినామన్నమాట. వాళ్ళ మామ ఉన్నాడు మన శ్రీ లక్ష్మీ విఠల్ ఆర్ట్స్లో. ఇట్లా మనం స్కెచ్ తీసుకొని పోయిందాం. ఎట్లా చేస్తామంటే, సరే నేను ఒక రాఫెల్ జెట్ తయారు చేస్తా, దాని మీద ఒక గణేష్ పెడతామని, అది ఆపరేషన్ సింధూర్ కాన్సెప్ట్ చేద్దామని ఆ థీమ్ మన మైండ్లో వచ్చిందాం అనుకో సార్. మీ ముంగట ఉంది, ఇట్లాంటి ప్రిపరేషన్ అయింది అనుకో ఇప్పుడు వరకు సార్. అంటే సపరేట్గా తయారు చేయించారా లేదంటే ఆటోమేటిక్గా? లేదు, సపరేట్ మనం ఆర్డర్ చేసి తయారు చేసినాం సార్. ఆల్ ఇండియన్స్ ఒకటి ఉండాలని ఒక మెసేజ్ లాగా, ఇండియా గిట వెంకల లేదు, అందరికంటే ముందు ఉంది ఇండియా, అట్లా అని ఒకటి చెప్పించినాం మేము. భారత్ పాకిస్తాన్ మీద, ముఖ్యంగా ఉగ్రవాదుల మీద ప్రకటించిన ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ విధంగా ఏర్పాటు చేశారు. అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రతి ఏరియాలో కూడా ఇదంటే దేశభక్తిని ఉట్టిపడే విధంగా, దేశభక్తిని చూపించే విధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేసి పూజలు చేస్తున్నారు భక్తులు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర సాక్షి, హైదరాబాద్.